జీవీఎంసీని కూటమి గెలుచుకుంది. విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కౌన్సిల్లో మొత్తం 97 మంది సభ్యులు ఉండగా అవిశ్వాస తీర్మానం సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు అటెండ్ అయ్యారు. కోరం ఉండటంతో జిల్లా కలెక్టర్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభించారు. తీర్మానానికి అనుకూలంగా 74 మంది ఓటు వేశారు. మేయర్ పదవి నుంచి హరివెంకట కుమారి దిగిపోవాల్సి వచ్చింది. కౌన్సిల్ మీటింగ్ను వైసీపీ కార్పొరేటర్లు బహిష్కరించి ఓటుకు హాజరు కాలేదు. త్వరలోనే కొత్త మేయర్ను ఎంపిక చేస్తామని కూటమి నేతలు తెలిపారు. వారాల తరబడి ఉత్కంఠను రేపింది విశాఖ మేయర్ పీఠం. వైసీపీ కూటమి నేతలు నువ్వా నేనా అన్నట్టు తలబడ్డాయి. క్యాంపులతో కాకరేపాయి. తమ సభ్యులను విదేశాలకు తరలించాయి. సంఖ్యాబలం బొటాబొటీగా ఉండటంతో ఎప్పుడు ఎవరు గోడ దూకుతారో అనే టెన్షన్ అన్ని పార్టీల్లో ఉండింది. తీరా అవిశ్వాస తీర్మానం సమయానికి కూటమి పైచేయి సాధించింది. 74 మంది సభ్యుల ఓటింగ్తో మేయర్ సీటు నుంచి వైసీపీని పీకి పడేసింది. ఇన్నాళ్ళు మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్లు తీర్మానానికి ముందే విశాఖకు చేరుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కేరళ, శ్రీలంకలోనే ఉండిపోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు 74 మంది సభ్యుల మద్దతు అవసరం. వైసీపీకి 30 మంది కార్పొరేటర్ల మద్దతు మాత్రమే ఉంది. వైసీపీ నుంచి మరో 2 తీసుకొచ్చేందుకు కూటమి ప్రయత్నించింది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందు పొలిటికల్ హీట్ పెరిగింది. తమ కార్పొరేటర్లను టీడీపీ నేతలు బెదిరించారంటూ వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. కేరళలో తమ కార్పొరేటర్లు ఉన్న రిసార్ట్కి అర్ధరాత్రి టీడీపీ నేతలు వచ్చారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ విడుదల చేసిన వీడియోలో ఏపీ మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, వీఆర్డీఏ చైర్మన్ కనిపించారు. ఎంత ప్రయత్నం చేసినా విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోలేకపోయింది వైసీపీ. ఓటమితో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కన్నీరు పెట్టినట్టు తెలుస్తోంది.